వెల్కమ్ బ్యాక్ సౌత్ హోమ్లీ టిఫిన్స్ అండి. ఈరోజు మీకు ఒక విషయం షేర్ చేస్తాను. నేను క్లౌడ్ కిచెన్ నడవట్లేదు అని అంటున్నారు కదా చాలామంది. సరే పోనీ రెస్టారెంట్లో నడుస్తున్నాయా తెలియదు. సో రెస్టారెంట్లు ఎంతవరకు నడుస్తున్నాయో తెలియదు, క్లౌడ్ కిచెన్లు ఎంతవరకు నడుస్తున్నాయో తెలియదు. మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తా చూడండి. ఈ స్విగ్గీ జొమాటో ఏదైతే ఉందో అది కంపెనీ స్టార్ట్ చేసి ఉంటారు కదా, స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసిన స్టార్టింగ్లో ఆ టైంలో స్విగ్గీ కానీ జొమాటో కానీ ఆ టైంలో స్టార్ట్ చేసినప్పుడు కంపెనీకి కూడా ఆర్డర్లు రాలేదు. కంపెనీకి కూడా ఆర్డర్లు జీరో, ఏ ఆర్డర్లు రాలేదు. తర్వాత నిదానంగా ఆర్డర్లు అనేది ప్లేస్ అవుతూ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు వాళ్ళు దునియా మొత్తం దున్నేస్తున్నారు. స్టిల్ నవ్వు ఈ రోజుకి ప్రతిరోజు స్విగ్గీ నుంచి కానీ జొమాటో నుంచి కానీ అక్షరాల 25 లక్షల ఆర్డర్లు వెళ్తున్నాయంట. చూసారా, పర్ డే ఒక్క రోజుకి 25 లక్షల ఆర్డర్లు వెళ్తున్నాయి. ఇది నేను చెప్పే మాట కాదు, ఇది డైరెక్ట్గానే కంపెనీ నుంచే వచ్చిన మనకు అప్డేట్ ఇది. సో ఆయనే చెప్తున్నారు, శ్రీహర్ష ఆయనే చెప్తున్నారు, నేను ప్రతి డే 25 లక్షల ఆర్డర్లు అనేది మూవ్ చేస్తున్నాను నేను అంటారు. సో తర్వాత ఇటుపక్క ఈ జొమాటో కూడా, అందులో కూడా డైలీ 20 నుంచి 25 లక్షలు. అది కూడా అది ఎవరు చెప్పారంటే మన ఈ జొమాటో సిఇఓ దీపిందర్ గోయల్ ఆయన చెప్తున్నారు. మీకు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. చూసారా, పెడతానే సక్సెస్ ఏది రాదండి, ఏది రాదు. మనకు నిదానంగా గ్రోత్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనము జనాలకు కదా పోతుండేది. మనము ఒక్కటిసారి చూడంగానే వచ్చేయి అన్నట్టు వచ్చేస్తారా? రారు కదా. ఫస్ట్ నువ్వేందో తెలియాలా, నీ ఫుడ్ ఏందో తెలియాలా, అసలు నువ్వు ఏ కాన్సెప్ట్ మీద పంపిస్తున్నావో తెలవాలి. సో అవన్నీ జనాలు రిసీవ్ చేసుకుంటారు. మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తా చూడండి, ఒక చిన్న సజెషన్ ఇది. పర్ డే లేదా పర్ మంత్ ఒక చిన్న సజెషన్, ఇది మీకే వదిలేస్తా ఆలోచన. మనము ఒక 100 ఆర్డర్లు అమ్మామనుకోండి, 100 ఆర్డర్లు అమ్మితే మనకు 10 మంది రారా రిటర్న్? వస్తారు కదా. 10 మంది నేను అడిగా, ఓన్లీ 100 మందిలో 10 మంది మనకు రారా? వస్తారు కదా. అలాగా ఒక 1000 మంది అమ్మితే 100 మంది మినిమం ఉంటారు కదా. పోనీ ఒక 50 మంది అయితే మినిమం ఉంటారు కదా. అప్పుడు ఏమైపోతుంది, నువ్వు ఏదైతే అనుకున్నావో మినిమం బిజినెస్ అనేది వచ్చేస్తుంది. ఎట్లయినా సరే మనకు ఇప్పుడు పర్ డే ఒక 1000 రూపాయల 2000 రూపాయల అనేది మనకు మినిమం బిజినెస్ వచ్చేస్తుంది. ఈ టార్గెట్ రీచ్ కావడానికి నీకు పెద్ద టైం పట్టదు, చాలా టైం అనేది పట్టదు. కొంచెం టైంలోనే టార్గెట్ అనేది రీచ్ అయిపోతాము. ఇది సింపుల్ లెక్క చెప్పా మీకు. సో మనము ఈ బిజినెస్లో గ్రోత్ అవ్వాలనంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. 3 విషయాలు చాలా మెయిన్ విషయాలు. ఈ విషయాలు ఏంటనంటే, నెంబర్ 1 మెనూ రేటు మనము ఖచ్చితంగా మంచి ప్రైస్ అనేది ఇవ్వాలి. మంచి ప్రైస్ అంటే హై ప్రైస్ కాదు, పెద్దగా ప్రైస్ కాదు, మీడియంగా సామాన్యుడు కూడా మన ఫుడ్ అనేది తినాల. సో ఆ రేట్ అనేది ఇవ్వండి, మెనూ రేటు నెంబర్ 1. నెంబర్ 2, క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ టేస్ట్. అర్థమైందా? క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ టేస్ట్. ఓకే, దీన్ని చూసుకునే కదా మనకు జనాలు వచ్చేది రిటర్ను. ఇప్పుడు నువ్వు క్వాలిటీ పెట్టావు, బాగుంది, చాలా హైజీనిక్గా ఉంది రాబాయ్ అంటారు. తర్వాత క్వాంటిటీ ఎంత ఎంఎల్ పెట్టావు, ఇంత పెట్టావా, 10 రూపాయలు తీసుకుని ఇంత పెట్టావా, లేదా 100 తీసుకుని ఇంత పెట్టావా అని చూస్తారు, క్వాంటిటీ. తర్వాత రుచి. మెయిన్ ప్రతి ఒక్క కస్టమరు లాక్ అయ్యేది ఇక్కడే, 100కి 100% లాక్ అయ్యేది ఇక్కడనే కస్టమర్. రుచి. ఆ రుచితోటే మనము కస్టమర్ని లాక్ చేయాలి. రెస్టారెంట్ కానీ క్లౌడ్ కిచెన్ కానీ దీనికి ఉన్న మెయిన్ స్క్రూ పాయింట్ ఏదంటే అదే టేస్ట్. మీరు ఎంత బాగా టేస్ట్ వేస్తారో అంత బాగా చేయండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దాంట్లో ప్యాషన్ ఉంటుంది. ఒకరికి టిఫిన్ మీద ఉంటుంది, ఇంకొకరికి బిర్యానీ మీద ఉంటుంది, ఇంకొకరికి మిల్లెట్స్ మీద ఉంటుంది, ఇంకొకరికి ఐస్ క్రీమ్ మీద ఉంటుంది, ఇంకొకరికి జ్యూస్ మీద ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ పీపుల్, కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సో వాళ్ళలో ఉండేది అది బయటకు తీయండి.
అది బయటకు తీసి ఆడ ఈడ అమ్ముకొని సచ్చేదానికంటే ఆన్లైన్లోనే ఇంట్లోనే ఉంటూ అమ్ముకోండి. నువ్వు అనుకున్న చేస్తావు కదా, నువ్వు అనుకున్న జనాల్లో పోతుంది కదా, సరిపోదా? కోట్లు కావాలా? కోట్లు వచ్చేయాలంటే ఒక పెట్టగానే కోట్లు వచ్చేయాలా? ఎట్లా వస్తాయండి? చిన్నగా స్టార్ట్ చేసుకోండి, పెద్దగా ఎస్టాబ్లిషన్ అవ్వండి. నేను చెప్పేది అదొక్కటే మీకు నేను. సో ఇంకొకటి మూడోది చెప్పాలి. మూడోది ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్పా, సెకండ్ చెప్పా. ఫస్ట్ ఏం చెప్పాను? మెనూ రేట్స్ అని చెప్పాను. సెకండ్ ఏం చెప్పా? క్వాంటిటీ, క్వాలిటీ అండ్ టేస్ట్ అని చెప్పా కదా. ఇప్పుడు మూడోది ఏంటంటే మనము కంటిన్యూస్గా వర్క్ అనేది చెయ్యాలి. కంటిన్యూస్గా వర్క్ చేస్తేనే మనకు ఆర్డర్స్ అనేవి గెయిన్ అవుతాయి, మనకు టైమింగ్ పెరుగుతుంది. సో మనకు హ్యాపీగా మనం ముందుకు వెళ్ళిపోతాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కంటిన్యూగా వర్క్ చేయాలంటే తమాషాలా నీకేమన్నా పిచ్చెక్కిందా అంటారు. నాకు పిచ్చెక్కలేదండి, నేనున్న వాస్తవం చెప్తాను, తర్వాత మీరు ఆలోచించండి. ఒక కంపెనీలో పనిచేస్తున్నాము. ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు నువ్వు బాగా పని చేస్తుంటే నీకు ఇంకా వర్క్ ఇస్తారు. దాని తర్వాత నీకు మంత్లీయో లేకపోతే 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి దివాళీ వచ్చినప్పుడు, ఉగాది వచ్చినప్పుడు మనకు బోనస్ అనేది ఇంక్రీజ్ చేస్తారు కంపెనీ అనేది. ఎందువల్ల చేస్తుంది? మళ్ళీ ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే మ్యాన్ ఆఫ్ ది మంత్ అని చెప్పి మళ్ళీ మనకు ఒకటి ఇస్తారు. అవునా? అలానే ఇందులో కూడా అలాంటిది ఇది కూడా. మనము కంటిన్యూగా వర్క్ చేసినట్టయితే నా కంపెనీ కూడా ఏమంటుందంటే, అరే వీడు కరెక్ట్గా పని చేస్తున్నాడు, వీనికి మనం పని ఇవ్వాలి, వానికి ఆర్డర్ ఇవ్వాలి. సో అలా కంటిన్యూగా వర్క్ అనేది చేయడం మొదలెట్టండి. అంతేగాని ఏదో 2 రోజులు పెట్టి 3వ రోజు బంద్ పెడతారు, మళ్ళీ 4వ రోజు ఆన్ చేస్తారు, 5వ రోజు బంద్ పెడతారు. ఇది కాదు కదా, కరెక్ట్ కదా నేను చెప్పేది. కంటిన్యూగా వర్క్ చేయండి. ఎక్కడైనా సరే మనకు వర్క్ ఉంటుంది, అన్నం ఉంటుంది, డబ్బు ఉంటుంది. కన్ఫర్మ్గా చెప్తున్నాను నేను. ఈ నీతి సూత్రాలు నేను పాటించా కాబట్టి ఈ మాత్రంగా నేనున్నా. ఈ 2.5 సంవత్సరాలు నిలదొక్కగలిగా. అదే నేను చెప్పేది మీకు. ఈ 3 సూత్రాలు పాటించండి, 100% మీ సక్సెస్ మీదే. ముందు ఉన్న డబ్బు మీదే, మీరే ఖర్చు పెట్టుకోండి, మీరే చేసుకోండి. నాదేమీ లేదు. నేను డైలీ ఒక అప్డేట్ ఇస్తూ ఉంటా, కొంచెం కిచెన్ మీద నాలెడ్జ్ రావడం కోసం చేసుకోండి, అంతే, ఇంకేం లేదు. అర్థమైందా? సో మనకు లాగిన్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నన్ను అడుగుతుంటారు చాలామంది. నేను చెప్పే ఒక దాంట్లో ఇదొకటి. మన కోర్స్ ఉంటుంది, ఆ కోర్సులో చెప్తా ఉంటుంది మా సాధారణంగా ఎక్కువ శాతం. ఆ కోర్సులో కాకోకుండా ఇప్పుడు మీకు ఒక మాట అనేది నేను రివీల్ చేస్తున్నా. మన దగ్గర కోర్సు ఉంటుంది యాక్చువల్లీ. సో ఎట్లా కోర్సు, మన స్విగ్గీ జొమాటో ఎలా చేసుకోవాలి, ఎఫ్ఎస్ఎస్ ఎలా అప్లై చేసుకోవాలి. సో ఇవన్నీ కస్టమర్కి ఏంటంటే బయట ఆడ తీసుకోవాలా, ఈడ తీసుకోవాలి, ఇవన్నీ క్లమ్జీగా ఉంటుంది. మన దగ్గర అలా ఉండదు. కంప్లీట్గా ఒక ప్యాకేజ్ ఉంటుంది మన దగ్గర. ఫుడ్ లైసెన్స్ మనమే చేస్తాం, స్విగ్గీ జొమాటో మనమే చేస్తాం, విత్ మెనూ మొత్తం ఎక్కడ కూడా ఎటువంటి సమస్య లేకోకుండా నువ్వు జస్ట్ ఇట్లా కూర్చుంటే చాలు, ఇంకా ఆన్ చేసుకోవచ్చు. ఆ విధంగా సెటప్ చేసి ఇస్తామన్నమాట. సో మళ్ళీ మీకు కోర్స్ చెప్తా సపరేట్గా. ఆ కోర్సులో భాగమే ఇవాళ మీకు చెప్పే నేను ఒక చిన్న టిప్. ఈ 3 థింగ్స్ చెప్పాను కదా, అదే అనమాట. సో వినియోగించుకోండి, దయచేసి చెప్తున్నా. చాలా బాగుంటుంది కిచెన్ అనేది, చాలా మంచి ప్యాషన్ అండి అందరికీ. వినియోగించుకోండి, అందరూ బాగుపడండి. ఇంకొకటి ఏంటంటే మీకు ఫర్దర్గా పేఅవుట్స్ గురించి నేను చెప్తా. నెక్స్ట్ అప్డేట్లో పేఅవుట్స్ ఉంటున్నాయి. పేఅవుట్స్ గురించి కొత్త అప్డేట్ వచ్చింది మనకు, అది వచ్చి కూడా 2 months అయిపోయింది ఆల్మోస్ట్. నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో పేఅవుట్స్ గురించి చెప్తాను నేను, అది కూడా చూడండి ఒకసారి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 100% లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని నేను అడగట్లేదు, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఇంకో 10 మంది ఆడబిడ్డల దగ్గరికి వెళ్తుంది, ఇంకో 10 మంది ఆడబిడ్డల దగ్గరికి ఈ వీడియో అనేది వెళ్తుంది. సో మన వల్ల 10 మంది కూలిపోకపోయినా 2 నిలబడినా చాలు కదా, 2 నిలబడినా చాలు. ఆడ అట్లా లైక్ చేయండి. అందుకే నాకు సబ్స్క్రైబ్ కూడా నాకు వద్దు, అవసరం లేదు. సో 10 మందికి వెళ్తుంది. సో దాని ద్వారా ఏంటంటే వాడు బతుక్కుంటాడు. ఎన్ని రోజులు మనమే కాదు కదా బతుక్కోవాల్సింది, అవతలలో కూడా బతుక్కోవాలి. అప్పుడే మనకు భగవంతుడు ఇస్తాడు ఏదైనా కూడా, ఓకేనా? థ్యాంక్ యూ అండి.